గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే స్పైసీ మటన్ కర్రీ విత్ మై స్టైల్ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, మనమైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందైతే మటన్ కోసం మటన్ మంచిగా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు ఇలా తరుక్కొని పెట్టుకోవాలన్నమాట. కొంచెం సన్నగా కట్ చేసుకోండి. అలాగే టమాటో, తర్వాత అల్లం వెల్లుల్లి. దీంట్లో అయితే ఒక స్పెషల్ మసాలా వేయబోతున్నాను. అది ఏంటి అనేది అయితే కర్రీ మధ్యలో తెలుస్తుంది అనమాట. అందుకోసమని వెయిట్ చేసి చూడండి. ఓకే, మనమైతే కర్రీ స్టార్ట్ చేసేద్దాము. మటన్ లోకి అయితే బగారా రైస్ బాగుంటుంది అని చెప్పేసి బగారా రైస్ అయితే ప్రిపేర్ అయితే చేసేసాను. ముందైతే కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ అయితే వేసేసుకున్నాము. మటన్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు అయితే ఇందులో వేసేసుకోవాలి. మనకి ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. మనకి ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే వెయ్యగానే మంచి ఫ్రెష్ స్మెల్ వస్తుంది. ఎంత బాగుంటుంది కదా. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పసుపు వేసుకుందాము. పసుపు వేసేసుకొని మటన్ వేసేసుకున్న తర్వాత స్పైసెస్ కూడా వేసేసుకోవాలి. కారం చిల్లీ, కారం వేసేసుకొని తర్వాత ఉప్పు, మనకి ఇప్పుడు మటన్కి స్పెషల్ టేస్ట్ యాడ్ చేసే మసాలా అనమాట. ఇది వచ్చేసి ఎండు కొబ్బరి, అలాగే పట్టా, లవంగా, ఇలాచి ఈ 3 వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో మటన్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ విధంగా మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. అది కుక్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఇది కూడా మగ్గేలాగా కుక్ చేసుకోండి. ఎంబడే మూత పెట్టేయొద్దు. ఇది మగ్గిన తర్వాత మనకి వాటర్ అంటే గ్రేవీ ఎంత మాత్రాన కావాలో అంత వాటర్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని తర్వాత మనం విజిల్కి అయితే పెట్టేసుకోవాలి. మటన్ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. అంటే నా కుక్కర్లో అయితే ఒక 4 విజిల్స్లో మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఉడికిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మటన్ అయితే